చిత్తూరు జిల్లా కాణిపాక శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. దర్శనానంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు. భక్తుల సేవార్థం నూతనంగా నిర్మించిన వినాయక సదన్ అకాడమేషన్ బిల్డింగ్ను ప్రారంభించారు. అలాగే నూతన వసతి గదులను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొత్తగా నిర్మించిన బ్లాకుల్లో 108 గదులు ఆధునిక సౌకర్యాలతో భక్తులకు మెరుగైన వసతి కల్పించారు ఆలయ అధికారులు. భక్తులకు పరిశుభ్రమైన సౌకర్యవంతమైన వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సీఎం చంద్రబాబు సారథ్యంలో త్వరలో గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు నిర్వహించబోతున్నామని మంత్రి చెప్పారు. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ 1, బ్లాక్ 2 పై 2, 3 అంతస్తుల నిర్మాణం పూర్తి చేసుకొని దాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు మొత్తం 83 గదులు, అలాగే 15 సూట్ రూమ్స్, 100 గదులతోటి మొత్తం మీద కామన్ హాల్స్ కూడా 2 పెట్టి ఈ యొక్క నిర్మాణాలను పూర్తి చేసి ఈరోజు దీన్ని ప్రారంభించాం. 14,74,00,000 రూపాయల ఖర్చుతో ఈ అభివృద్ధి కార్యక్రమాలను ఇక్కడ చేయడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో అనేక రకాలుగా దేవాదాయ శాఖ ఇతర డోనార్స్ కానీ లేకుంటే ఆలయాలకు సంబంధించిన పాలక వర్గాల యొక్క సహకారంతో వారు ఇచ్చేటువంటి మ్యాచింగ్ గ్రాంట్ తోటి కలిపి అనేక దేవాలయాలని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఆ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈరోజు చిత్తూరు జిల్లాకు సంబంధించి ధూపదీప నైవేద్యం ఈ పథకం కింద 10,000 రూపాయలకి ఎక్కడైతే ఆలయాల్లో కనీసం దీపం పెట్టే వసతి కూడా లేదో ఆ ఆలయాల్లో ఒక అర్చకుని ఏర్పాటు చేసుకుని గ్రామస్తులు కలిసి ఈ ఆలయంలో స్వామివారి కైంకర్యాలు జరగాలి అని కోరితే ఆ స్వామివారి పేరుతోనే ఆ అర్చకుని పేరుతో 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంక్